హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఫైనల్గా మన ఇండియాకి వచ్చేస్తున్నాం ఈరోజు. సో లగేజ్ అయితే రెడీ చేసిన, ఎంత ఉందో ఏంటని చెప్పేసి మీకు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ నుంచి నేను ఎన్ని కిలోలు ఎత్తుకోబోతున్నాను అండ్ ఎయిర్పోర్ట్లో ఎన్ని కిలోలు అలో చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి క్లారిటీగా చూపిస్తా. చెన్నైలో బంగారు ఎంత అలౌడ్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనం ఏమేమి తీసుకొని వెళ్ళొచ్చు, ఇక్కడ వెయిట్ ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఇండియాలో చెన్నైలో ప్రాసెస్ ఏంటి, మొత్తం క్లారిటీగా బంగారు కూడా ఎంత తీసుకొని వెళ్ళొచ్చు, నేను ఎంత తీసుకొని వెళ్తున్నాను కూడా మీకు క్లారిటీగా చూపిస్తా. సో వచ్చే వాళ్ళకి కువైట్కి అండ్ కువైట్ నుండి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి బంగారు తీసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వీడియో. మనమైతే ఫైనల్గా ఇండియాకి వచ్చేస్తున్నాము. వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. ఇది ఫైనల్గా మన అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎప్పటి నుంచో పాస్పోర్ట్ మన దగ్గర ఉన్నది, టికెట్ ఇంకా ఫోన్లోనే ఉంది కాబట్టి ఇబ్బందిలే. ఒకసారి వెయిట్ చెక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇది వచ్చేసి నాది హ్యాండ్ లగేజు. 8 కిలోలు ఉంది చూడండి. వెళ్ళిన తర్వాత ఇంక తీసేయమంటే 2-3 ప్యాకెట్లు కుబూసులు వేసుండా. 3 ప్యాకెట్లు కిలో వస్తాయి కుబూసులు, అవి తీసేయాలి. కిలోల 500 గ్రాములు సింపుల్గా వెళ్తున్నా. మాస్క్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్తా. ఇంట్లో వాళ్ళకి కానీ మా రిలేటివ్స్లో ఎవరికే కానీ తెలీదు, నా రూమ్మేట్కి, ఇంట్లో పనిచేసే అక్కకి అండ్ మా సార్ వాళ్ళకి టికెట్ బుక్ చేసిన వాళ్ళు తప్ప నేను ఇండియాకి వస్తుంది ఎవరికీ తెలీదు. ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికి ఇండియాకి వచ్చినాక ఒక 2-3 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇంక రిలేటివ్స్తో వాళ్ళతో వీళ్ళతో కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి. చెన్నైకి కూడా బండి నేనేం మాట్లాడాల, బయటకు వెళ్ళిపోయిన తర్వాత బండి ఏది ఉంటే అది మాట్లాడుకొని మామూలుగా ప్యాసింజర్తో పాటు వెళ్ళటమా, లేదంటే ఒక బండి మనకు కుదిరిందంటే డైరెక్ట్ మనమే బాడీకి తీసుకొని వెళ్ళిపోతా. సో బంగారు కొద్దిగా ఎక్కువ ఎత్తుకోబోతున్నా. అక్కడ ఏదైనా పట్టుకుంటారేమో, అంతా 5 గ్రాములు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏదైనా ఇబ్బంది పడతానేమో అని చెప్పి భయం వేస్తుంది. ఇక తమిళ్ కూడా వచ్చి నేను వాళ్ళతో మాట్లాడి అసలు నా బంగారు పట్టుకోకపోయినా సరే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎన్ని గ్రాములు బంగారు తీసుకొని వెళ్ళొచ్చు ఇండియాకి, సో ఎట్లా ఏంటి రూల్స్ ఎలా ఏంటి అని చెప్పారంటే కువైట్ నుంచి ఇండియాకి వచ్చేవాళ్ళు, గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవాళ్ళు బంగారు కొద్దిగా తీసుకొచ్చుకుంటారు. సో ఎన్ని గ్రాములు అయితే తీసుకురావచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అని చెప్పేసి క్లారిటీగా అడిగి కనుక్కొని మీకు ఈ వీడియో ఎండ్లో క్లారిటీ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అక్క దగ్గర ఇచ్చిపెట్టున్నాను అనమాట. మన దగ్గర రూమ్లో ఉంటే ఎక్కడంటే అక్కడ పడేస్తాము, ఎవరన్నా వచ్చిపోతూ ఉంటారు రూమ్లోకి అని చెప్పేసి లాక్ వేయకుండా వెళ్ళిపోతాము. అందుకని చెప్పేసి అక్క దగ్గర ఇచ్చున్నా. ఈరోజు తీసుకున్న అక్క దగ్గర నుంచి ఉంది, ఇంటి దగ్గరనే. మా సార్ వాళ్ళ బామర్దికి వెళ్ళేసి వస్తాను సార్ అని చెప్తే 14 డబ్బులు ఇచ్చాడు హదియా. జాగ్రత్తగా వెళ్ళేసిరా, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నువ్వు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేసిరా, మళ్ళీ కలుద్దామని చెప్పేసి చెప్పినాడు. ఇప్పుడు బ్యాగులు దీంట్లో పెట్టుకొని జహరాకి వెళ్ళాలి. జహరాకి వెళ్ళి జహరాలో ఈ బండి అక్కడ మా సార్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మనం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మా సార్ కూడా కీస్ తీసేసుకొని 5 దినాల చేతిలో పెట్టాడు. మనకి 10-7 అంటే శాలరీ కాకుండా ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్దాం. వీడికి ఎవరన్నా తీసుకొని వచ్చిన ప్రతిసారి మా సార్ వాళ్ళు కానీ ఇంట్లో పని మనుషులు కానీ ఎవరన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని చెప్పి తీసుకొచ్చిన ప్రతిసారి అంటే మనం ఎప్పుడు రాపోయేది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఫైనల్గా నాకు ఆ రోజు వచ్చింది. మొత్తానికి ఇంకా చెక్కింగ్ దగ్గర కొంచెం నాకు టెన్షన్గా ఉన్నది. దిగేసి లోపలికి వెళ్దాం, అన్నీ క్లియర్ అయిపోతాయి. చూడండి ఎంతమంది ఉన్నారు, జనాలు ఫుల్గా ఉన్నారు. టైం వచ్చేసి నేను 9:30 ఎయిర్పోర్ట్కి వచ్చేసా. 2 దినాలు ఈ లోపలే తీసుకోపోతా డైరెక్ట్ అన్నాడు. ఇంకా మనకేం ఇబ్బంది లేదు కదా, తీసుకోకపోతే పోనీ అక్కడ పంపించట్లే, లోపలికి వెయిట్ చేయాలి ఇక్కడే అంటున్నారు. అందుకని చెప్పేసి వాడికి ఇచ్చేసాం మన లగేజ్. ఇదే ఎయిర్పోర్ట్లో మా అన్న ఉన్నాడు, అక్కడ కనిపిస్తాను కదా మా అన్న. నేనైతే అసలు ఊహించలా వచ్చినాడని చెప్పేసి. ఇదే ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇద్దరము. నేను ఈ లైన్లో వెయిట్ చేస్తున్నాను, ఆ అన్న వేరే లైన్లో ఉన్నాడు. వేరే అంటే చెన్నైకి అయితే కాదు, అహ్మదాబాద్కో మరి ఢిల్లీకి వేసుకున్నాడు అన్నమాట టికెట్. ఢిల్లీకో అహ్మదాబాద్కి వేసుకున్న దానివల్ల కొంచెం లైన్లో భిన్నం వచ్చేసాడు ఎయిర్పోర్ట్కి. జస్ట్ మిస్, ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే కనుక్కొనేసి ఉంటాడు. ఆ పక్క లైన్లో ఉన్నాడు. 31 కిలో 400 గ్రామ్స్ వస్తుంది. వేసేస్తే బాగుంటుంది స్వామి, ప్లీజ్ దేవుడా. ఐఎమ్ యూట్యూబర్ బ్రో. లగేజ్ పంపించేసా. బోర్డింగ్ పాస్లో మనకి ల్యాప్టాప్ ఉంది చేతిలో అని చెప్పేసి ఎక్స్ట్రా రాశాడనమాట. సో దానివల్ల ఈ హ్యాండ్ బ్యాగ్ 8 కిలోలకి ఈ లగేజ్కి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా అక్కడ స్టాంపింగ్ వేస్తారనమాట. సో ఇక్కడ వీడియో తీయడానికి అలవలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విషయం చెప్తాను. మొత్తం మనకు బోర్డింగ్ పాసు, దీనిపైన స్టాంపింగు అన్నీ పడిపోయినాయి.
ఇంకా లోపల మనం ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. మొత్తానికి లగేజ్ అయితే నాకు సరిపోయింది, సెట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ షాపులు బయట కొనేదానికన్నా డబుల్ రేట్లు ఉంటాయి. జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు కిట్ క్యాట్ సేమ్ ప్యాక్ 36 పీసెస్ వస్తాయి, కనిపిస్తుంది కదా, 36 పీసెస్. ఇది వచ్చేసి 16 దినార్లు. ఇది వచ్చేసి జమ్యాలో 2.5 దినార్లు లేదా 3.5 దినార్ కల్లా వస్తుంది. ఏం తీసుకోవాలన్నా భయంకరమైన రేటు. లోపలికి వెళ్తున్నాం ఫ్లైట్లోకి. బస్ ఎక్కి నీకుండా డైరెక్ట్ లోపలికి పంపిస్తున్నారు. ఫస్ట్ టైం 6A ఏడా 6A విండో సైడ్ విండో సైడ్ సీటు పడింది. అసలు అనుకోలే, నేను ఊహించలా విండో సైడ్ పడతా అని చెప్పేసి. బుక్ చేసేటప్పుడే మనకి 6A బుక్ చేసాడు అనమాట. సో 6A వచ్చేసి విండో సైడ్ ఉంది. ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత మొత్తం నీట్గా చెక్ చేసుకుంటారు. మనకి ఇంకా ఫుడ్ కూడా వస్తుంది అనమాట. సో మన సీట్ దగ్గరికి ఫుడ్ తీసుకొని వచ్చేస్తారు. ఏ టైంకి ఇస్తారో అనేది తెలియదు. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు 2:30 అవుతుంది. మనకు వాటర్ కావాలన్నా తీసుకుని వచ్చిస్తారు. అండ్ ఫుడ్ ఫ్లైట్లో వేసిన తర్వాత ఫుడ్ ఎవరికైతే సీట్ బుక్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాం. చూపిస్తూ ఉంటారు ఏ చేయాలి, ఎగ్జిట్ ఎట్లా అవ్వాలి, ఒకవేళ గాలి అందకపోతే ఎట్లా మనం గాలి ఆక్సిజన్ పంప పెట్టుకోవాలి, ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మొత్తం చెక్ చేసి చూపిస్తూ ఉంటారు. రన్వేలోకి తీసుకెళ్ళినప్పుడు రన్నింగ్లో ఆ స్పీడ్కి అయిపోతుంది. అసలు మైండ్ ఏం పని చేయదు. కొంచెం ఫ్లైట్ పైకి లేసి మొత్తం అంతా కంట్రోల్ అయ్యేంత వరకే. కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్, మీకు గ్రీన్ లైట్ ఇచ్చినాడు. 3:17 టైము. సౌండ్ వినిపిస్తుందా మీకు? లాగుతున్నాడు చూడండి. ఎలివేషన్ పైనుంచి అంత క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. పైనుంచి మామూలుగా ఉండదు కోవిడ్ అసలు చూడడానికి లైటింగ్తో. ఈ చూసే మోసపోయినా నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో, ఏముండదు రవ్వ స్వామి అనేసి. చిన్న చిన్న చీమలాగానే కనిపిస్తాయి అన్నీ. వీధులు, పెద్ద పెద్ద రోడ్లు, ఏరియాలు చూసే మోసపోయినా. మీరెవరు మోసపోకంటే కొంచెం వాళ్ళన్నీ ఆలోచించుకొని చూసుకొని రండి. లైటింగ్ చూసి మాత్రం మోసపోగా. గాలి లేచిన తర్వాత మామూలుగా లేదు. థ్యాంక్ యూ. పన్నీర్ తిక్కా శాండ్విచ్, పన్నీర్ చికెన్ తిక్కా శాండ్విచ్ బాగుందబ్బా. రెండు పీసులు వచ్చినాయి. పన్నీర్ తిక్కా శాండ్విచ్, చికెన్ కాదు పన్నీర్. చాలా సాఫ్ట్గా ఉన్నది అసలు ఆ బన్ను. బాగుంది, టేస్ట్ వర్త్. కోకోకోలా కావాలని చెప్పా, మనకు కోకోకోలా ఇచ్చారు. థ్యాంక్ యూ. కోక్ ఫుడ్ పన్నీర్ తిక్కా శాండ్విచ్ ఇచ్చిపోయిన తర్వాత కోక్ ఇచ్చారు. ఫైనల్గా నేను వాటర్ తీసుకుంటున్నాను. గివ్ మీ వాటర్ ప్లీజ్. థ్యాంక్ యూ. మనకి సర్వ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనిపిస్తుంది. గ్లాస్ లాస్ట్లో వాటర్ తీసుకుని. మనకు ఆ తినేటి కావాలంటే డబ్బులు కూడా పే చేయొచ్చు, లేదంటే మనకి ఆల్రెడీ టికెట్లో బుక్ చేసి ఉంటే ఇచ్చేసి వెళ్తారు. సముద్రం పైన సూర్యరశ్మి చూడండి, ఇప్పుడే సూర్యుడు మొలుస్తున్నాడు. సూపర్ ఉంటుంది అసలు. పైనుంచి చూస్తూ ఉంటే ఏదో ఖండంలో బయట ఎక్కడో ఉన్నట్టున్నది. ఎంత బాగున్నది ఇది, అసలు మామూలుగా లేదు. సినిమాలో చూపించినట్టున్నది. ఇది మేఘమే కదా, మేఘాలే లేదు. నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. అసలు వేరే లెవెల్ ఉన్నది కదా, కింద మేఘాలు, పైన ఫ్లైటు. కొద్ది క్యాక్ అనిపించింది. తెల్లారిపోయింది, సినిమా చూసుకుంటా కూర్చోన్నా. టైం వచ్చేసి ఇప్పుడు 7:20 అవుతుంది. ఊగుతుంది ఫ్లైట్. మెట్రో ఏంది ఊగుతున్నాడా? బస్ స్టాండ్.
ల్యాండ్ అయిపోయింది, ల్యాండ్ చేసేసాడు. చెల్లు మరి ఉన్నట్టున్నా ఒకసారి. సేఫ్ ల్యాండింగ్ అబ్బా. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. దీన్ని పెడతారు, ఇంకా దీన్ని పెట్టి దీంట్లోంచి దిగాలి. మేము బస్సుకి ఎక్కిస్తారు. మేము వచ్చిన ఫ్లైట్ దిగి అందరం బస్సు ఎక్కినాం. ఇక్కడ చెక్అవుట్ అయిపోయింది. లగేజ్ అంతా ఇక్కడికి తీసుకొని వచ్చేసాం ప్రస్తుతానికి బయటికి. సో మన లగేజ్ వచ్చిందంటే తీసుకొని బయట వెళ్ళిపోవాలి. మన లగేజ్ వచ్చిందంటే ఈ బెల్ట్ మీద తిరుగుతూ ఉంటుంది, మనం వచ్చి తీసుకోవచ్చు. బెల్ట్ మీద తిరిగిన తర్వాత అదో మాంగారు దాడ, కస్టమ్స్ మాంగారు అలా కూడా బాగుండారు. మన బ్యాగ్ వస్తుంది, మన లగేజ్ కూడా వచ్చేసింది, తీసేసుకున్నా బ్యాగు అది. సో కస్టమ్స్ ఆఫీస్కి అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నారు మాంగారు. సో నేరుగా భయపడకుండా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లే. ఎయిర్పోర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. మాంగారు, కస్టమ్స్ మాంగారు. చూద్దాం ఆపుతారేమో. சார்னு அடிகிతే சொல்லுங்க. ஓகேவா, நீங்கள் மினிமம் வந்து ஆஃப்டர் 1 இயருக்கு அப்புறமா வந்தீங்க அப்படின்னா ஓகே 50,000 வேல்யூ இருக்கிற கோல்டு வந்து எடுத்துட்டு வரலாம். ஓகே, லேடி பேசஞ்சருக்கு 1 லேக் மதிப்புள்ள கோல்டு வந்து டியூட்டி இல்லாமல் எடுத்துகிட்டு வரலாம். ஓகே, இதுவே நீங்கள் 6 மந்த்ஸ்க்கு மேலே ஸ்டே பண்ணியிருக்கீங்க, இது வந்து ஆஃப்டர் 1 இயர். ஓகே, இதுவே 6 மந்த்ஸ் ஸ்டே பண்ணியிருந்தீங்க அப்படின்னா இந்த அலவன்ஸ் கிடையாது. பட் டியூட்டி வந்து 6% ஃபாரின் கரன்சியில் பே பண்ணணும். ஓகேவா, எந்த இதுவும் இல்லை, 1 இயரில் 6 மந்த்ஸும் இல்லை, நான் 1 மந்த் போயிட்டு வரேன் அப்படின்னா அப்போ வந்து நீங்கள் 36% தான் பே பண்ணி ஆகணும். ஒரு கிராம் வாங்கிட்டு வந்தால் கூட 36% பே பண்ணணும். 35 + 1 டோட்டலி 36%. இங்கே கைட் ஃபார் ட்ராவலர்ஸ், கைட் ஃபாర్ ట్రావెలర్స్ని సర్చ్ பண்ணிங்கன்னா போதும். సెర్చ్ చేసి ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే హూ కెన్ బ్రింగ్ జ్యువెలరీ యాజ్ బ్యాగేజ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ. ఓకే, కరెక్టా? இதில் பாருங்கள், ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఓకే, 20 grams with a value cap of 50,000 rupees for a gentleman passenger. ఓకే, up to 40 grams with a value cap of 1 lakh rupees for lady passenger. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళు అయితే ₹1,00,000 కన్నా తక్కువ, అంటే ₹1,00,000 రూపు ఎన్ని గ్రాములు వచ్చినా పర్లేదు తీసుకొచ్చుకోవచ్చు. మగవాళ్ళు అయితే 50,000 మాత్రమే తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో అతను ఏదో ఒక వెబ్సైట్ కూడా చెప్పాడు, ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకుంటే క్లారిటీగా అన్నీ ఉన్నాయి. మొత్తానికి ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనకి లగేజ్ నేను చెక్ చేయడానికి కారణం అండ్ కస్టమ్స్ దగ్గరికి అది పనిగా నేను వెళ్ళి గెలుక్కోవడానికి కారణం ఏంటంటే, కోవిడ్కి ఎంతో కష్టపడి పని చేసుకోవడానికి వెళ్ళి మనం ₹10 సంపాదించుకొని ఎంతో కష్టపడి ₹10 సంపాదించుకొని బంగారు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. కానీ ఆ బంగారుని ఇక్కడ పట్టేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడతాం. ఆ బంగారు తీసుకొని వచ్చి ఏదో ఇంట్లో వాళ్ళకి 10 గ్రాములు 15 గ్రాములు 20 గ్రాములు మన స్తోమత దగ్గర కొంటాము. వీడికి వచ్చేసి దాన్ని ఇరికిచ్చేసుకొని డబ్బులు కట్టి తీసుకుని వెళ్తూ ఉంటాం. ఏంలే, ఒక 10 నుంచి 20 గ్రాముల లోపు ఎత్తుకొచ్చుకోండి. అది కనపడకుండా మామూలుగా ఇప్పుడు నేను టీషర్ట్ లోపల వేసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం, కానీ వాళ్ళ దగ్గర బీ గెలుక్కున్నా. నా జోబీ చెక్ చేశారంటే జోబీలో 4 గ్రాములు ఉంది. సో అంతా నేను 16 గ్రాములు తీసుకొని వచ్చిన. కానీ ధైర్యంగా మన దగ్గర బంగారు లేదు అన్నట్టు నేరుగా వాళ్ళ మొహాలు చూడకుండా బెదరకుండా భయపడకుండా వచ్చేయాలి అక్కడ నుంచి. అప్పుడే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అని చెప్పేసి అంతగా చెక్ చేయరు. కానీ ఇంతకుముందు మాత్రం చెక్కింగ్ లేదు కొద్దిగా. ఈసారి అయితే ఇండిగో ఫ్లైట్కి చాలామందిని పక్క రమ్మనేటోళ్ళు అంతా హారాలు దిగేసుకొని మెడలో చెవుల్లో చేతలకి ఉంగరాలు పెట్టుకొని వచ్చారంటే ఖచ్చితంగా పక్కగా ఆపుతారు, ఎక్కువ ఉంటుంది అనిపించేసి. సో మనం ఏదైనా తీసుకొని వచ్చినా కనపడకుండా వేసుకొని తీసుకొచ్చుకోవాలి. సో మగవాళ్ళు అయితే మాత్రం టీషర్ట్ ఇట్లా వేసుకొని టీషర్ట్ లోపల వేసుకోవచ్చుకోండి, కనపడకుండా ఉంటుంది కాబట్టి. సో బంగారం అయితే అది మొత్తానికి కోవిడ్ నుంచి ఇండియా మన జర్నీ ఇది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే మొత్తం డీటెయిల్డ్ అడ్రస్సు, మేము ఎక్కడన్నా మధ్యలో తినింది అండ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న రియాక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. ఒక్కరోజు వెయిట్ చేయండి ప్లీజ్. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి అనిపిస్తుంది. బంగారు గురించి మాట్లాడడం కోసమే నేను మొత్తం అంతా నా జర్నీ పెట్టా, కానీ ఇప్పటికీ తెలియదు ఇంట్లో వాళ్ళకి నేను వస్తున్నాను అనేసి. బంగారు అయితే అదన్నమాట. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. మనం ధైర్యంగా వాళ్ళకి చెప్పాలి ఇన్ని గ్రాములు అయితే మేము ఎట్లా తెచ్చుకోవాలి ఏంటని చెప్పేసి. లేదు
బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వేసుకోండి. అక్కడైతే మనం ఏదైనా చెప్పుకోవడానికి మాట్లాడడానికి కూడా ఉంటుంది. అది కాక నేను బొట్టు పెట్టుకున్నాను కాబట్టి నేను తమిళోడిని అనుకున్నారు. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడినా, తర్వాత తమిళ ఇంగ్లీషా అంటే తమిళ అన్నారు, తమిళ్ అనగానే ఇంక తమిళ్లో మాట్లాడినారు. తమిళ్ మాట్లాడినా అంతా కవర్ చేసుకొని బయటకు వచ్చేసిన. సో మీకోసంగా గెలుపుకున్నా కాబట్టి మొత్తానికి క్లారిటీ ఇచ్చేసినాను అనుకుంటున్నా. వీలుంటే చెన్నైకి వేసుకోండి, లేదంటే చెన్నై కాకుండా కువైట్ ఏదైనా గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటప్పటికి బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్ కానీ వేసుకొని, హైదరాబాద్ నుంచి డొమెస్టిక్ మనం ఏ ఏరియా అయితే అక్కడికి వేసుకోండి బెస్ట్. చెన్నై అంటే ఖచ్చితంగా చెక్కింగ్లు ఉంటాయి. ఒక్కరోజు వెయిట్ చేయండి, మన ఇంట్లో వాళ్ళతో ప్లాన్ చేసిన సర్ప్రైజ్ వీడియో నెక్స్ట్ వస్తుంది. సో వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, ఉంటా బాయ్, జై హింద్.